హాయ్ అండి. ఎర్లీ మార్నింగ్ ట్రైన్లో అయితే వాస్కో డి గామాలో దిగి మా ఊరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ 6 చూడండి అట్మాస్ఫియర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా గోవాలో. అలా అనమాట బస్సులో వెళ్తుంటే వ్యూ బాగుంది కదా అని నేనైతే వీడియో క్యాప్చర్ చేశాను అనమాట. చాలా బాగుంది. మా ఇంటికి ఎలా వెళ్ళాలంటే వాస్కో డి గామాలో దిగి దాబోయిలం ఎయిర్పోర్ట్ ఆల్మోస్ట్ తెలిసింటుంది గోవాకి వచ్చే వాళ్ళకి. ఎయిర్పోర్ట్లో ఇంకా అలా అనమాట. అక్కడ నుంచి చూడండి స్లో మోషన్లో కూడా తీస్తాను. ఇదైతే ఎయిర్ ఆఫీస్. నెక్స్ట్ వచ్చేది వాస్కో డి గామా తర్వాత వచ్చేది దాబోలిం అనమాట. దాబోలింలోనే చాలా అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, గోవా ఎయిర్పోర్ట్ అనమాట. చాలా బాగుంటుంది వ్యూ కూడా, మాకు బాగా క్లియర్గా అనిపిస్తుంది. అక్కడ బస్సు చాలాసేపు అయితే ఆపారు, కాకపోతే కొంచెం సైడ్కి ఉండడం వల్ల నేను వ్యూ అంత సరిగ్గా ఎగ్జాక్ట్గా తీయలేకపోయినాను. ఇది అనమాట మా ఇంటికి మేము వెళ్ళాలంటే దాబోలిం జస్ట్ మాకైతే 10 రూపీస్ ఛార్జీ అనమాట. అది మ్యాటర్. మేము ఉండేది వచ్చేసి చూడాలి ఒక్కసారైనా ఎయిర్పోర్ట్లో కూడా వచ్చి దాబోలింలో దిగి మా ఇంటికి అలా వెళ్ళిపోవాలనే డ్రీము. చూద్దాం నా విషయం ఎప్పుడు నేర్పెడుతుందో చూడండి. అట్మాస్ఫియర్ అయితే సూపర్ ఉండే, అసలు సూర్యుడు అప్పుడప్పుడే ఉదయిస్తుంటే బ్యూటిఫుల్ అనమాట. ఇది గోవా అందాలు. బాయ్, సబ్స్క్రైబ్.